ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. మంచిది ప్రియులారా, ఈనాటి ధ్యానము నిమిత్తమై కీర్తన పుస్తకము 91వ కీర్తన, పేజీ నంబర్ 501. కీర్తన పుస్తకము చూడండి. 91వ కీర్తన 14వ చరణమును మనం చదువుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతనిని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేనతనిని ఘనపరచెదను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందరం ఒకసారి ఈ భావగమును మనం చదువుదాం అందరూ. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతనిని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడి పరిశుద్ధ వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. చెప్పండి ఆమేన్. ప్రియులారా, ఈ చదువుకున్నటువంటి వచన భాగం మనందరికీ కూడా చాలా సుపరిచితమైన వాక్యం. ఈ వాక్యములో దైవజనుడైనటువంటి మోషే ఈ 91వ కీర్తనలను వ్రాస్తూ చాలా విషయాలు పొందుపరిచాడు ఈ కీర్తనలలో. అయితే ప్రియులారా, ఈ 91వ కీర్తన వ్రాస్తూ అనేకమైనటువంటి ముఖ్యమైన ప్రకటనలు అన్నిటిని కూడా ప్రభు మోషేకు బయలుపరచిన ప్రతి మాటను ఈ 91వ కీర్తనలో పొందుపరిచాడు. అయితే ఇక్కడ మహోన్నతుని చాటున నివసించువాడే అని ప్రారంభించి ఇంకా ప్రియులారా, ఆయనే నాకు కోట, నాకు ఆశ్రయము, నేను నమ్ముకున్న నా దేవుడని, వేటకాని ఊరిలో నుండి తప్పించువాడాయనే, తెగులు రాకుండా రక్షించువాడాయనే, రకరకములైన విషయాలన్నీ కూడా ఈ వాక్యములో పొందుపరచి మనం చదువుకున్న ఈ 14వ చరణంలో ఒక శ్రేష్టమైన విషయాన్ని తెలియచేస్తున్నాడు. ఏమనంటే, ప్రియులారా, ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో, దేవుని మీద ఒక అపారమైన ప్రేమ కలిగి ఉంటారో, వారిని గురించి ప్రభు వాక్యము తెలియపరుస్తూ ఏమని చెప్తుందంటే, ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో వారినట దేవుడు ఏం చేస్తాడు, అనేక విధములైన విపత్తులన్నిటిలో నుండి ఆయన దేవునిని
ప్రేమించు వారినట తప్పిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. గమనించండి, దేవుడు ఎవరిని తప్పించేవాడై ఉన్నాడు అంటే, ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో, ప్రేమించు వారినట దేవుడు తప్పనిసరిగా తప్పించేటువంటి వాడై ఉన్నాడు. తప్పించటం అంటే వేటి నుండి తప్పిస్తాడు, ఇదొక పాయింట్ కదా, అవునా? ఏటి నుండి తప్పిస్తాడు అంటే, ఒకవేళ దేవునిని ప్రేమించువారు ఆపదలో ఉంటే, శ్రమలో ఉంటే, బాధలో ఉంటే, ఇబ్బంది కొలిమిలో ఉంటే, నాశనకరమైన కూపములో ఉన్నప్పుడు దేవుడు వారిని వాటన్నిటి నుండి కూడా తప్పించువాడై ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. అంటే ఇంకొక సందేహము మనకు కలగొచ్చు. అంటే తప్పించబడే వారందరూ కూడా దేవునిని ప్రేమించువారేనా అనే ఆలోచన కూడా మనకు రావచ్చు. కాదు కాదు ప్రియులారా, తప్పించబడే వారిలో దేవునిని ప్రేమించని అటువంటి వారు కూడా ఉన్నారు, దేవునిని ప్రేమించేవారు కూడా. మరి వాళ్ళని ఎందుకు తప్పిస్తున్నాడు అనని ఇంకొక సందేహం కలగొచ్చు మనకు కదా. అనుమానాల కానవాలి లేదని దేవునికి స్తోత్రం. ఏమండి, కాబట్టి వారిని ఎందుకు తప్పిస్తున్నాడు అంటే, తప్పించబడిన తర్వాతైనా దేవుడు నన్ను తప్పించాడని ఆయన మీద ఒక ప్రేమ కలుగుతాదేమోనన్నటువంటి చిన్న ఆశ ప్రభుకి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. అందుకనే ప్రభు తనను ప్రేమించు వారిని ఆయన తప్పించుచున్నవాడై ఉన్నాడు. ఈ పాయింట్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయనను ప్రేమించేటువంటి ప్రతి వాడు కూడా ఇదిగో ప్రియులారా తప్పించబడుతూనే ఉంటారు వాస్తవానికి. ఏమండి, అందుకనే దావీదు అంటాడు, మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉన్నను, పాతాళ వేదనలు నన్ను పట్టుకొని ఉన్నను, వాటన్నిటి నుండి నా ప్రభు నన్ను తప్పించెను అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా చాలా విషయాలు దాని అనుభవాలలో మనం చూస్తే చాలా విషయాలు. ఆయన తప్పించకపోతే తప్పించబడటం ఎవని వశము కాదు. ఎందుకంటే ఆ 91లోనే అంటాడు, వేటగాని, ఏమండి అది కాదమ్మా, చదువు, ఆ మాట చదవండి. విడిపించును, అలాగే 5వ వచనములో పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడొద్దు, ఎందుకంటే ఆయన తప్పించటానికి నీ పక్షమున ఉన్నాడు గనుక. దేవుని ప్రేమించే వారికి ఆపద కలగదంటే ప్రియులారా, దానికి ఖచ్చితంగా వాక్యం తెలియజేస్తుంది, ఖచ్చితంగా ఆపదలు కలుగుతాయి, కలిగించబడతాయి. కానీ వాటిలో నుండి ఆయన మనలను తప్పించి ఆయన మహిమ పొందడానికి దేవుడు
సంసిద్ధునిగా ఉంటాడు. నన్ను తప్పించావు కదా ప్రభువా, నీకు స్తోత్రం అని. నిన్నటి దినాన ప్రియులారా, అంతకుముందు 2 రోజులు అస్సలు నిద్ర బాగలేదు. 2 రోజులు దరిదాపు 2 గంటల దాకా ఇంటికాడ ఉన్నాం, కానీ నైట్ అసలు నిద్ర పట్టలేదు. సరే, ఉదయకాలం వేరొక స్థలానికి ప్రియులారా గుంటూరు ప్రాంతం వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అక్కడ నుంచి రాజమండ్రి ఒక చిన్న కూడికి ఒకటి ఉంటే వెళ్ళటం జరిగింది. 11ంటికి రేపల్లిలో బయలుదేరితే దరిదాపుకు 2:30 కల్లా అక్కడికి వెళ్ళిపోతే నిద్ర లేదు కదా, ఎలా ఉంటుందో ప్రయాణం, ఎలా ఉంటుందో దరిదాపుగా 220 కిలోమీటర్ల దాకా ఉంది. ఏమండి, నేను రాత్రి వచ్చి మరలా ప్రార్థన చేసుకున్నాను. ఏమనంటే, ప్రభువా, నా ప్రయాణములు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నన్ను క్షేమముగా తీసుకొనొచ్చు. అందును బట్టి నీకే స్తుతి కలుగునగాకయ్యా అనుకున్నాను. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము మన చాతుర్యమును బట్టో, మనకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టో, మనకున్నటువంటి ఆ యొక్క ఇదిగో ప్రత్యేకమైన విధానమును బట్టో మనము తప్పించబడలేము. కానీ తప్పించటానికి అర్హుడు ఎవరు అంటే మన ప్రభువైన దేవుడే. వాస్తవానికి ఒక చిన్న మాటను చెప్పి నేను ముందుకు వెళ్తాను. ప్రియులారా, బాగ్దాదు అలాగే అమెరికా మధ్య అనుకుంటాను, రీసెంట్ అంటే ఈ మధ్య కాదు, కానీ కొన్నాళ్ళు గడిచిపోయింది. ఒక 10 సంవత్సరాల క్రిత కాలంలో, ఏది ఒసామా బిన్ లాడెన్ ఉన్నటువంటి సమయంలో, ఏమండి, అప్పుడు అమెరికా అనే బాగ్దాద్ దేశం మీదట బాంబుల వర్షం కురిపిస్తుంది. ఎందుకంటే ఈ ఒసామా బిన్ లాడెన్ చంపడానికి బాంబుల వర్షం కురియబడతా ఉంది. ఆ దేశం మీద కురియబడతా ఉన్నప్పుడు ఈ ఒసామా బిన్ లాడెన్ అనేటువంటి వ్యక్తి కారులు తోలేటువంటి ఆ డ్రైవర్ల దగ్గరకు వచ్చాడు. కారులు తోలే వాళ్ళందరూ అక్కడ ఒక చోట నుంచున్నప్పుడు ఈ ఒసామా బిన్ లాడెన్ వచ్చి అన్నాడంట, ఏమనంటయ్యా, నేను ఫలాని స్థలానికి వెళ్ళాలి. సపోజు చెరుకుపల్లి అనుకుందాం. గోడవల్లి నుండి చెరుకుపల్లికి ఎంత? ఆటో కట్టుకొని వెళ్తే 300, కారు కట్టుకొని వెళ్ళిన ఒక 500 అంటే ఎక్కువ కదా. అయితే ఈయన అన్నాడంట, మీ జీవితానికి సరిపడా డబ్బు నేను ఇస్తాను, మీరు నన్ను అక్కడ డ్రాప్ చేసి వస్తే మీ లైఫ్ మొత్తం సెట్ అయిపోద్ది, కాబట్టి నన్ను అక్కడ దించిరండి అని చెప్పాడు. ఆ స్థలంలో చెరుకుపల్లి అనే ప్రాంతంలోనేమో భయంకరంగా బాంబుల వర్షం కురియబడుతుంది. చాలా మంది అన్నారు, మేము రాము. అయ్యో, అక్కడికి వస్తే మరలా తిరిగి వస్తామో రామో తెలీదు, కాబట్టి మేము రామ్ అని చెప్పి నిర్మోహమాటంగా చెప్పేశారు. నువ్వు ఇచ్చే డబ్బులు మేము చచ్చిపోతే ఏం చేసుకో అని చెప్పి నిర్మోహమాటంగా చెప్పారు. తర్వాత ఒక యవనస్తుని దగ్గరికి వెళ్ళి అడిగితే అతడు ఆశపడ్డాడట. దేనికి? అమ్మో, జీవితకాలం సరిపడా డబ్బు ఒకే రోజు వస్తుంది, కాబట్టి ఈ సమయాన్ని, ఈ విషయాన్ని వదులుకోకూడదని కారు తీసి బయలుదేరాడు. ఆ ఒసామా బిన్ లాడెన్ ఎక్కించుకున్నాడు. ఎక్కించుకొని వెళ్ళేటప్పుడు ఇతడు అనుకున్నాడట, ఏమనంటే, నేను చాలా సీనియర్ మోస్ట్ డ్రైవర్ని, నాకు ఎలాగైనా బండి ఆ కారును హ్యాండిల్ చేయటం కుదురు,
ఏ విధంగానైనా తప్పించుకొని రాగలుగుతాను అనేటువంటి ధీమా మనస్సులో ఉంది. ఆ మనస్సుతోనే బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి ఆ యొక్క వ్యక్తిని దించేశాడు. అతడు ఆ బాంబు దాడికి తట్టుకునేటువంటి ఆ షెల్టర్లోనికి వెళ్ళిపోయాడు. ఎవరో ఈ ఒసామా బిన్ లాడెన్ అని ఆయన. తర్వాత అతడు డబ్బు ఇచ్చాడు. ఆ డబ్బు కారులో వేసుకున్నాడు, డిక్కీలో పెట్టుకున్నాడు. ఇక అసలు ఏళ్ళ రాగాల మీద వస్తున్నాడు మనిషి. ఎట్టొస్తున్నాడు? ఏళ్ళల మీద రాగాల మీద ఉన్న మనిషి ఎవ్వరు. అప్పటికి చాలా బాంబులు అతని మీద పడబోయినప్పుడు కూడా చాలా వరకు తప్పించుకొని వచ్చాడు. ఒక బాంబు పడనే పడిపోయిందట. స్తోత్రం చెబుతారు ఒకసారి. అంటే ఈ మాట కూడా నేను ఎందుకు చెప్పానంటే, మన సీనియర్టీనో మనకున్న నైపుణ్యతో ఏదైనా మన జీవితంలో కలిగి ఉన్నటువంటి ఆ తెలివి కలిగిన ఆ స్థితితో ఏది కూడా మనలను తప్పించలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరేం తప్పించబడుతుంది? తప్పించబడటానికి అవకాశమేది అంటే, మనం ఎప్పుడైతే దేవునిని ప్రేమిస్తామో, దేవునిని ప్రేమించే ప్రతివాడు కూడా నిశ్చయముగా తప్పించబడతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గమనించండి. అయితే ప్రియులారా, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తున్నాను. రెండవదిగా అక్కడేమంటున్నాడంటే, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక అతనిని నేను ఘనపరచెదను. స్తోత్రం చెప్తారు గట్టిగా. గమనించండి. ఎవరైతే దేవుని నామమును ఎరిగిన వారై ఉంటారో, దేవుని నామమునకు కావలసిన ఇదిగో ఆ ప్రత్యేకతను ఇస్తారో, దేవునికి తగినటువంటి ఆ ఘనతను ఎవరైతే ఆయనకు చెల్లిస్తారో వారిని దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను వారిని ఘనపరచెదను. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. దేవుడు ఎవరిని ఘనపరుస్తాడు? దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు అంటే ప్రియులారా, ఆయన నామమును ఎరిగిన వారిని. ఆయన నామం అంటే ఏంటి? నామం అనగా పేరు. పేరు అంటే దేవుని పేరును ఎరిగి. దేవుని పేరంటే మళ్ళా పేరంటే మన పేరు లాంటిగా దేవునికి స్తోత్రం. అర్థం కాల ప్రియులారా? దేవుని పేరులో ఉన్నటువంటి ఆ భావములను మనం అర్థం చేసుకుంటే, క్రీస్తు అనగా రక్షకుడని, యేసు అనగా అభిషిక్తుడని, ఇలాగూ కొన్ని పేర్లు ఉన్నాయి. ఏమండి? అంతేకాదు, నామము అనగా దేవుని పేరును ఎరిగి ఆయనను ఎవరైతే ప్రియులారా ఆయన నామమును ఎరిగి ఉంటారో వారిని మాత్రమే దేవుడు ఘనపరుస్తాడు. ఇక్కడ ఒక చిన్న మాటను చెప్పి నేను ముందుకు వెళ్తాను. ప్రియులారా, ఘనత అనేటువంటిది ఉన్నది. ఈ ఘనత మానవుని జీవితములో కలిగేటువంటిదే ఘనత. ఘనత ఎలాగూ ఒక మనిషికి దొరుకుతుంది అంటే, ఏదైనా మంచి పని చేసినప్పుడు ఘనత అనగా, మనం ఇంకొక మాటలో చెప్పకావాలంటే భౌతిక సంబంధమైనది. ఒక మనిషి ఘనపరచబడ్డాడంటే
ఒక మంచి పని చేసినప్పుడు, ఇతరులకు సహాయము చేసినప్పుడు, ఇదిగో ప్రియులారా, ఆ వ్యక్తికి ఏమొస్తదంటే ఘనత వస్తది. ఇప్పుడు ఈ ఘనతను దేవుడు అంటున్నాడు, నా నామమును ఎరిగిన వారికి నేను ఘనతనిస్తాను. అందుకని మరొక మాట చూడండి, సమూయేలు మొదటి పుస్తకం, సమూయేలు మొదటి గ్రంథము చూడండి. సమూయేలు మొదటి గ్రంథములో 2వ అధ్యాయం 30వ చరణం చదవండి. చూడండి త్వరగా, పేజీ నంబర్ 225. అమ్మా 30 2 మొదటి సమూయేలు 2:30. నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను, ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, ఈ మాట వినండి, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను. స్తోత్రం చెబుతారా గట్టిగా? చెప్పండి హల్లెలూయా. ఏమండి, దేవుడు చెప్పుచున్న మాట ఏది అనగా, దేవునిని ఎవరైతే ఘనపరుస్తారో, దేవునిని ఎవరైతే మహిమపరుస్తారో, ఆయన నామమును ఎవరైతే హెచ్చిస్తారో వారిని మాత్రమే దేవుడు అంటున్నాడు, వారినట దేవుడు ఘనపరుస్తాడు. హల్లెలూయా. ఎవరిని ఘనపరుస్తాడు చెప్పండి? దేవుడు ఘనపరచేవారెవరు అంటే, వాస్తవానికి లోకంలో జరిగే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏమిటంటే, మనం నిమిత్త మాత్రులం. మనలో ఏ ప్రత్యేకత చెప్పరే, ఏ ప్రత్యేకత లేదు. ఎందుకంటే నాకున్నది మట్టి శరీరమే. ఎవరికన్నా బంగారం శరీరం ఉందా? బంగారం శరీరం ఎవరికన్నా ఉందా? బంగారం కానీ వెండి కానీ. నేను ఎనప మనిషినని కానీ. మొన్న ఒకడు అంటున్నాడు, ఇది ఉక్కో అంటున్నాడు, ఉక్కో అంటున్నాడు. ఏంటది అది? ఉక్కంట. ఉక్కంటే ఎట్లా ఉంటుంది? దానికి వేడి తెలీదు, వాన తెలీదు, చలి తెలీదు. అవును కదా? గమనించండి. ఇప్పుడు మనము ఎక్కడికన్నా ఏదన్నా పని మీద బయటకు వెళ్ళో, ఏదైనా ఫంక్షన్కో లేకపోతే ప్రార్థనకో వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఏం చేస్తారంటే కొంతమంది కొన్ని ప్రత్యేకతలు ఇస్తారెవరమ్మా? గమనించండి. ప్రత్యేకతలు ఇచ్చి చాలా మంది కొంతమందిని గౌరవిస్తారు. గౌరవించినప్పుడు వారి మీద మనకు కలిగేటువంటి అభిప్రాయం ఏంటి చెప్పరే? నేను అక్కడికి వెళితే చాలా గౌరవించారు నన్ను, కాబట్టి ఎప్పుడైనా ఒక్కసారైనా నాకు అవకాశం వస్తే నేను కూడా వారిని గౌరవించాలి. అంటే గౌరవించిన వారిని అనగా మనలను ఎవరైతే ప్రత్యేకముగా, ఇదిగో ప్రియులారా, ఏమండి,
ఆ యొక్క ఉద్దేశమును కలిగి ఉంటారో వారి మీద కూడా మనకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశమును చెప్పరే. ఎవడన్నా ఇన్సల్ట్ చేశాడు అనుకో, కడుపులో నుండి మండుతూ ఉంటది. ఇక ఆరని అగ్ని. దేవునికి స్తోత్రం. నాకు టయం రాకపోదు చొత్తా అని సిటికిలు వేసుకుంటూ ఉంటాం కదా. హల్లెలూయా. నిజం, అవునా కదా? మొన్న అన్నామంట గిట్ట గమనించండి ప్రియులారా, నిమాత్రులమైన మనకే ఎంతటి ఆలోచన ఉంటే పరమాత్ముడు అభిషిక్తుడైన దేవుడు అంటాడు, నన్ను ఎవరైతే ఘనపరుస్తారో వారిని నేనును ఘనపరుస్తా. ఇప్పుడు మనం దేవుని ఘనపరిచే వారమా, ఘనపరచని వారమా? చెప్పండి. దేవుని ఘనపరిచే వారిమా, ఘనపరచని వారమా? అంటే మనమనే మాట ఏంటంటే మనము దేవునిని ఘనపరిచేవా. దేవునిని ఘనపరిచేవారు అంటే ఇక్కడ ఒక మంచి మాట చెప్పాలి. దైవజనుడైన ఏలి, ఇదిగో ప్రియులారా, దేవుని పరిచర్య చేస్తున్నాడు. ఆ దైవజనుడైన ఏలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిద్దరూ కూడా ఇదిగో భ్రష్టులైపోయారు. దేవుని కార్యాలు గుర్తెరగటల్లా, దేవుని మందిర పరిచర్యను గుర్తెరగటల్లా, దేవుని పరిచర్యలో నీచమైన కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నారు గనుక వీరిని గురించి దేవుడు అంటాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తా. వారు నా నామమునకు చెదలు పట్టించారు. ఎవరో ఏలి కుమారులైన ఓపుని ఫినిహాసులైనా. అక్కడ ఆగు, ఆ మాట చూడగలిగితే ఏలి కుమారులు ఎవరనగా ఏమండి, సరే గమనించండి. అక్కడ మనం చూడగలిగితే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే 2వ అధ్యాయములోనే 12వ వచనం ఒకసారి చదువుతారా? ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి చెప్పరే. ఎలా ఏం చేశారంట? ఇప్పుడు వాస్తవానికి నేను పాస్టర్ని, నా పిల్లలు మరి ఎరిగి ఉండాలా లేదా? నేనేం 10 మందికి బోధించేవాడిని. నా పిల్లలు కూడా ఎలా ఉండాలి? నేను ఏ దేవుడినైతే ప్రకటిస్తున్నానో, ఏ దేవుడినైతే ఆరాధిస్తున్నానో ఆ దేవుని పట్ల నా బిడ్డలు కూడా ఏమై ఉండాలి? ఒక అపారమైన ప్రేమ కలిగిన వారై ఉండాలి. ఇప్పుడు ఏలి ఒక ప్రవక్త, దైవజనుడు. కానీ ఏలి కుమారులట ఎలాంటి వారయ్యారు? బహు దుర్మార్గులు. ఆ 2వ అధ్యాయం అంతా చదివితే నేను ఆ విషయాలన్నీ చెప్పటం లేదు, కానీ ఆ ఏలి కుమారులు ఎంతటి దుర్మార్గులంటే భయంకరమైన దుర్మార్గులు. ఏమండి, వారు పాపాలు, వారు చేస్తున్న చేష్టలు, పిచ్చ పిచ్చ వేషాలు ఎన్ని ఉన్నాయంటే ప్రియులారా చెప్పతరము కానటువంటి. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏలి కుమారులిద్దరిని కూడా దేవునికి స్తోత్రం ఏమండి నలిపి పక్కన పడేసాడు. అర్థమవుతుందా? ఏమండి, ఇశ్రాయేలుల మీదకి ఏమండి
దేవుని అక్కడ మనం చూడగలిగితే 4వ అధ్యాయంలో ప్రియులారా, సమూయేలు మొదటి పుస్తకంలో 4వ అధ్యాయంలో మనం చూడగలిగితే అక్కడ మీకు ఏమండి కొన్ని మాటలు చదవచ్చు. ప్రియులారా, అక్కడ ఫినెహాసు, అలాగే ఓపెన్ ఫినెహాసులేండి. అక్కడ మనం చూస్తే 19వ వచనము నుండి రాయబడి ఉంటది. 21వ వచనములో దేవుని మందస్సము పట్టబడినందున సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయనన్న సంగతిని తెలుసుకొని, కుమారులిద్దరు కూడా, ఏలి కుమారులు చచ్చిపోయారు, ఏలి కూడా చచ్చిపోయారు. కారణం ఏంటంటే దేవుని నామమును ఎరగని వారై దుర్మార్గులై ఉండి వీళ్ళేం చేశారంటే భ్రష్టులుగా తయారైపోయి దేవుని నామమును ఘనపరచవలసిన వీరే ఏం చేస్తున్నారంటే దేవుని నామమును అవమానపరచే వ్యక్తులుగా మారిపోయారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే వారిని లేకుండానే చేసేసాడు. స్తోత్రం చెప్తారు గట్టిగా, చెప్పండి హల్లెలూయా. అందుకనే ఎవరైతే దేవుని నామమును ఘనపరుస్తారో, దేవుని నామమును ఘనపరచు వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఘనపరచేవానిగా ఉన్నాడు. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఆయన నామమును ఎరిగి కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఘనపరచడం లేదండి. దేవునిని ఘనపరచటం కూడా 2 రకాలు ఉంది. 2 రకాలుగా మనుషులు ఏం చేస్తారంటే దేవునిని ఘనపరుస్తారు. ఎలా అంటే మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్త ముందుగా ప్రియులారా, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. అలనాడు దేవుడు ఇశ్రాయేలులను గురించి మాట్లాడుతూ ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకుతూ దేవుడేం చెప్పాడు చూడండి. ప్రభు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు తమ నోటి మాట పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయము నాకు చాలా దూరం ఉంది అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం పెదవులతో ఆరాధించే వాళ్ళమా, హృదయంతో దేవునిని ఘనపరిచే వాళ్ళం? ఇది మన ప్రశ్న. మనకి దేవుడు ఈ రోజున మనకు వేస్తున్నటువంటి ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, మీరు కూడా అమ్మలారా ఇలారా, మీరు పెదవులతో నన్ను ఘనపరచేవారా లేక హృదయముతో ఘనపరచేవారు? అంటే మనుష్యుడు దేవునిని 2 రకాలుగా ఘనపరుస్తాడు. ఎలాగంటే ఒకటి పెదవుల చేత. పెదవుల చేత అంటే వాడి హృదయంలో మార్పు ఉండదు, వాని బుద్ధిలో మార్పు ఉండదు. ఏదో ఏమండి, ఆ దేవుడు మాత్రం చాలా గొప్పోడండి. ఆ యేసు ప్రభు గారు ఉన్నారు చూసారా, ఏమండి, కొంతమంది బ్రతుకు మారకపోయినా సరే ఇదిగో వారికిచ్చిన గళముల ద్వారా దేవునిని ఘనపరచాలని ఏదన్నా అవకాశం వస్తే పాటలు పాడతారు. అవునా? పాటలు పాడతారు. అంతలోనే ఘనపరిచి పడిపోతాడా? మనం అనుకోవటమే అది. పెదవులతో మనుష్యులట దేవునిని ఘనపరుస్తున్నారు. పెదవులతో ఘనపరచేటువంటి ఆ ఘనత దేవునికి అవసరము లేదండి. సామెతల భక్తుడు అంటాడు, సామెతల భక్తుడు తెలియపరుస్తూ ఏమంటాడు తెలుసా?
మీరు ఆ ఒక్క మాట చూడండి, ఆ ఒక్క మాట చూసి ముందుకెళ్దాం. సామెతల గ్రంథంలో అక్కడ అంటాడు ఏమనంటే, పగ ఇంట కొవ్విన దూడ మాంసముతో భోజనం చేసేదానికంటే ప్రేమ కలిగిన చోట ఏం చేయొచ్చు అంట, ఆకుకూరతో పచ్చడి పెట్టిన స్తోత్రమే ఆడ. అంతేనా? అధ్యాయం చూడండి ఆ మాట. చూడండి దేవుని యొక్క వాక్యంలో 15వ అధ్యాయం 17వ చరణం. 15-17. పగవారి ఇంట, పేజీ నంబర్ 542. పగవారి ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమ కలిగిన చోట ఆకుకూరతో తినటం బెస్ట్ కదా. అంతేనా కాదు? ఇప్పుడు ఎద్దు మాంసం అని చెప్పో, లేకపోతే మంచి మాంసం కూరనో ఇల్లు ఆడు కూర్చుంటాం అనుకో, ఇష్టం లేని కోళ్లే అనుకోండి, స్తోత్రం, ఇష్టం లేని కోళ్లే తినా అని చెప్పి అట్టు ఇసిరేసింది అనుకో పల్లెం. మొన్నక చిన్న వీడియోలో ఒక కోళ్ళు ఏం చేసిందంటే, అత్తకి అట్టాగే మిగిలిపోయిన సద్ది బువ్వ ఉంటుంది చూసారా, ఇస్తరాకులో వేసుకొని వచ్చి మొఖాన్ని అట్ట పడేసి వెళ్ళిపోయింది. అన్నం చల్లా చెదురుగా పడిపోయింది. పడిపోతే అన్నం అంతా ముసలం, బాగా ముసలామ. నాకైతే పిచ్చేడుపు వచ్చేసింది. ఏమండి, అంతలోకి మరలా నవ్వు వచ్చింది. నవ్వు కూడా ఎందుకు వచ్చిందో చెబుతా వినండి. సరే, అంతలోకి భర్త ఏం చేస్తున్నాడంటే సెల్ ఫోన్ చూసుకున్నాడు. ఈ తతంగం అంతా చోటల్లా తినా అని ఆ ఇస్తర్లో వేసి వెళ్ళిపోయింది. అన్నం పడిపోతే ఆ అన్నం అంతా ఏరుకుని ఇస్తర్లో వేసుకుంటుంది. అంతలోకి కొడుకు చూడనే చూశాడు. కొడుకులకేమో, భర్తకేమో ప్లేట్లో వేసుకొచ్చింది, అత్తకేమో ఇస్తరాకులు వేసుకొచ్చి, ఇస్తరాకులు వేసుకొని వచ్చి వంగకుండా ఇసిరి అట్టాకి వెళ్ళిపోయింది. వంగి కింద పెట్టడానికి బద్ధకం వేసి ఆ అమ్మాయికి. సరే చూసి ప్రియులారా, ఈ ప్లేట్ మళ్ళా తల్లి దగ్గర పెట్టేంత వరకు కొడతాను అన్నాడు. దేవునికి స్తోత్రం. నాకు బలేను ముందే ఏడుపు వచ్చేసింది. అసలు అమ్మో ఇంత దరిద్రులు ఉన్నారా అనిపించింది. తర్వాత మళ్ళా కొంచెం ధైర్యం పడింది మనసు. అబ్బా, ఎట్లాంటి వాళ్ళు కూడా ఉంటేనే మామూలుగా కొట్ల చెంపల పగిలిందా కొట్టాడు. దేవునికి స్తోత్రం. ఎయిరా అన్నా నేను. అట్లాగే ఇదిగో ప్రియులారా, పగ ఇంట ఏమండి క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమ కలిగిన చోట ఆకుకూర. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవునికి అవసరము లేనటువంటి పెదవులతో ఘనపరచేటువంటి ఆ ఘనత దేవునికి ఇష్టము లేదు. ఇష్టం లేని దేవునికి ఎంత పెట్టినా అవసరమా చెప్పరే. ఇష్టం లేని స్తుతి, ఇష్టం లేని ఆరాధన, ఇదిగో ప్రియులారా, ఇష్టము లేని నైవేద్యములు ఎన్ని పెట్టిన దేవునికి అవి అంగీకారముగా ఉండవు. హృదయమును చింపుకొని చిన్న ఆరాధన చేసిన దేవునికి స్తోత్రమే. హల్లెలూయా చెప్పండి. ఆయన నామం ఘనపరచబడిపోతుంది. ఏమండి, చాలా మంది ఇప్పుడు ఒక టెక్నిక్ నేర్చుకున్నారు. ఏంటంటే, పెదవులతో ఘనపరచడం, పెదవులతో దేవునిని స్తుతించడం, పెదవులతో దేవునిని ఆరాధించటం, అవసరమును బట్టి ఇదిగో మాట్లాడటం నేర్చుకున్నారు. కానీ ఈరోజు మనుషుల యొక్క విధి విధానములు ఎలా మారిపోయాయంటే, హృదయము దేవునికి దూరంగా
ఉంచుకొని పెదవులతో చాలా మంది పెదవులతోనే ఆరాధిస్తున్నారు. పెదవులతో ఆరాధించే వాళ్ళు ఎలాంటి వారో చెప్పనా? పెదవులతో ఆరాధించే వాళ్ళు ఎలాంటి వారో చెప్పనా? ప్రియులారా, చాలా మంది ఈరోజు 190 మంది వరకు కూడా 190 మంది ప్రజలు దేవుని దగ్గరికి వెళ్ళేది ఎలా వెళ్తున్నారంటే, దేవుని దగ్గరకు వచ్చి ప్రియులారా చేసేటువంటి విధి విధానములు ఎలాంటివంటే ప్రియులారా, ఏమండి, ప్రార్థనకు వెళ్ళినా, దేవుని సన్నిధిలో నిలవబడినా, దేవుని కార్యక్రమములలో పాలు పొందిన, ఇదిగో వీరి ప్రత్యేకత, వీరి ప్రెస్టేజ్, వీరి విధానమును కనపరచటానికే దేవుని సన్నిధికి వెళ్తున్నారు తప్ప, ఇదిగో మహిమకరమైన దేవుని సన్నిధిని అనుభవించటానికి వెళ్ళటం. ఏమండి, దేవుని సన్నిధిని అనుభవించడానికి వెళితే ఏమండి, దేవునికి మహిమకరంగా ఉంటుంది, దేవుని నామము గణపరచబడే రీతిలో ఉంటుంది. ఏమండి, కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే, అందుకని మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో కూడా ఇదే మాట దేవుని వాక్యములు మనం చూస్తాం. వాళ్ళు యెషయా ప్రవక్త పలికిన విధంగా ఆ మాట కూడా చూడండి. ఒక్క మాట, మత్తయి సువార్త 15:8లో 15:8లో కూడా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు చాలా దూరం. పెదవుల పైన చాలా మంది పెదవులతోనే పలకరింపు, ఏమండి, మాట్లాడే విధానం పెదవులలో గుండే వస్తుంది. శ్రద్ధ లేని చోట ప్రేమే, ఏమండి, ఆసక్తి లేకపోతే ఏమండి ఏది కూడా అక్కడ అవ్వదు, కార్యం జరిగించబడదు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఇదిగో నన్ను కనపరచు వారిని నేను గణపరుస్తా. కానీ మందిలో ఉన్న ఆలోచన ఏంటంటే, పెదవులతో ఆ సమయానికి మందిరానికి వెళ్ళి, ఆ సమయం వరకు మనం మందిరంలో కూర్చొని ఆ పాటలేయో పాడేసి, ఆ ప్రార్థన చేసేసి, ఏమండి ఆరాధన ఏదో ఆరాధనలో పార్టిసిపేట్ చేసి, ఆ తర్వాత వాక్యం ఆయన చెప్పేది ఏదో వినేసి నోరు మూసుకొని వచ్చేస్తే సరిపోతుంది. అర్థం కాల? దేవుని వాక్యములో మనము చూసినప్పుడు హన్న దేవుని మందిరమునకు వెళ్ళి ఆమె చేసిన పనేంటో తెలుసా? ఆత్మనంట దేవుని సన్నిధిని కొమ్మరించి వేసి. ఈరోజు అలా కొమ్మరించే భక్తులు ఉన్నారా? ఏమండి, ఆత్మను కొమ్మరించే భక్తులుగా టైం పాస్ భక్తులు ఎక్కువయ్యారు ఇప్పుడు. అవునా? హల్లెలూయా. టైం పాస్ భక్తులు ఎక్కువైపోయారు. ఏమండి, టైం పాస్ అంటే టైం గడిచిపోతే చాలు. కొన్ని మందిరాల్లో అయితే ఇంకా రకరకాలైనటువంటి విన్యాసాలు జరిగేటువంటి మందిరాలు కూడా ఉన్నాయి. అర్థం కావట్లా? గమనించండి ప్రియులారా. అందుకని ఇదిగో దేవుణ్ణి ఘనపరచే విధానం ఎలా ఉండాలంటే, పెదవులతో కాదు, హృదయపూర్వకంగా దేవునిని ఘనపరచాలి. అందుకని ఒక మాట చూడండి, నేను ముగిస్తాను త్వరగా. యెషయా గ్రంథములోనే 43వ అధ్యాయం 43 త్వరగా 2 మాటలు చదవండి, నేను ముగిస్తాను. 43:20 వచ్చాను. నేను ఏర్పరచుకొనినదేనా
43, 20వ వచనం. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకును అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నారు, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోళ్ళును నన్ను కనపరచును గాని నా ప్రజలు మాత్రం విన్నారా మాట? నేను నా ప్రజలు త్రాగుటకు అడవిలో నీళ్లను పుట్టించాను, ఆహారమును వారికి అనుగ్రహించాను. అయితే అడవి జంతువులు, అడవి పక్షులు, నిప్పు కోళ్ళు నన్ను గణపరుస్తున్నాయి, కానీ ఎన్ని అద్భుతాలు వారికి చేసిన నా ప్రజలు మాత్రం నన్ను గణపరచటం లేదు. స్తోత్రం చెబుతారు గట్టిగా. ఎందుకని? ఏమండి, పొలం బాగా పండింది. పొలం బాగా పండితే, ఏసయ్యా పొలం బాగా పండించావు, ఒక బత్త తీసుకొచ్చి నీకు ఇస్తానయ్యా. బత్త ఇచ్చిన తెల్లారి నుండి కనపడరు. నీ బత్త ఎవడికి కావాలి? అంతేనా? ఏమండి, బత్త ఇచ్చిన తెల్లారి నుండి అంటే దేవుడు నిన్ను హెచ్చిస్తేనో ఆశీర్వదిస్తేనో గొప్పగా ఇదిగో ఏమండి ధన ధాన్య సమృద్ధి కలిగిస్తేనేమో దేవునిని గణపరచు. దేవుని గణపరిచి ఏదో ఒకటి ఇవ్వటం, తర్వాత గమనించండి. ఇప్పుడు దేవుడట తన ప్రజలకు కావలసిన ప్రతిదానిని ఎడారిలో వారికి కలిగించి నడిపిస్తూ ఉన్నప్పటికీ వీరు మాత్రము దేవునిని గణపరచల. మరేం గణపరచాయి అంటే అడవి జంతువులు, అడవి కుక్కలు కూడా గణపరిచాయి. కుక్కలకున్న బుద్ధి లేదు ఈరోజు మనుషులకి. ఆఖరి అడవి జంతువులకున్న బుద్ధి లేదు మనుషులకు. నిప్పు కోళ్లకున్న బుద్ధి ఇదిగో ఈరోజు దైవ ప్రజలలో కనుపరచబడటల్లా. అందుకని దేవుడు అంటున్నాడు, అవైనా నన్ను గణపరుస్తున్నాయి కానీ నా పేరు పెట్టి నా సొత్తుగా నా ప్రజలుగా ఏర్పరచుకున్న నా జనులు మాత్రము పెదవులతోనే నన్ను గణపరుస్తున్నారు. స్తోత్రం చెబుతారు గట్టిగా. ఇప్పుడు వాస్తవానికి మనం అనుకోవలసింది ఏంటంటే, మనము హృదయపూర్వకంగా హృదయము నిండుగా నింపుకొని దేవునిని గణపరిచే వారిమా, లేకపోతే మనం కూడా పగటి వేషగాళ్ళలాగా అప్పుడప్పుడు ఆత్మలో పొంగు, ఆ పొంగు వచ్చినప్పుడే దేవునిని గణపరిచేవారిమా? ఏమండి, పొంగు భక్తులమా నిజమైన భక్తులమా మనం? ఏమలారా? చాలా మంది పొంగు భక్తులే ఉన్నారు. దేవునికి స్తోత్రం. నైట్ వస్తే తెల్లారి కనపడరు, తెల్లారి వస్తే ఇంకొక వారం కనపడరు. వీళ్ళే పొంగు భక్తులు అనేది. అర్థం కాల? నిజమైన భక్తి కలిగిన వాడే ఏమంటాడంటే, మీకు వచ్చే వారం చెప్తాను ఖచ్చితంగా ఆ వాక్యాన్ని మీకు చెప్తాను. నిజంగా మీలో ఇంకా దేవుని భక్తి నిలబెడితే ఏమండి, ఆ వాక్యాన్ని విన్న తర్వాత మీరు ఇక ఎట్లన్నా నడవండి, నాకు అనవసరం. దేవునికి స్తోత్రం. నేను చెయ్యాల్సినది మాత్రం చెప్పరే, నా క్రమం తప్పకుండా నా నియమం తప్పకుండా నేను మాత్రం చేయగలిగింది దేవుని విషయంలో నమ్మకంగా చేసి పక్కకి వెళ్తాం, అంతవరకు. గమనించండి, ఇప్పుడు దేవునిని గణపరిచే వారిగా ఉన్నామా, గణపరచని వారిగా ఉన్నామంటే ఇంకొక మాట. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్తలో
12వ అధ్యాయం 12:26 వచనం. సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా సేవకుడు ఉండును. అతడు ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ మీకు పూర్తి క్లారిటీగా అర్థమైపోవాలి. ఏమంటున్నాడు? ఒకడు నన్ను సేవిస్తే, నన్ను ఆరాధిస్తే, నన్ను ఘనపరచాలి అనుకుంటే వాడేం చేస్తాడంటే దేవుని వెంబడి, చెప్పరే, దేవుని వెంబడి నడుస్తాడు. దేవుని వెంబడి నడిచేవాడు ఎవరో? దేవుని సేవించేవారు, ఆరాధించేవారు, ఘనపరచేవారు ఏం చేస్తారంటే దేవునిని వెంబడిస్తారు. దేవుని వెంబడించటం అంటే దేవుని నడిపింపులో దేవుడు నడిపించిన ఆ ప్రకారమే మనం కూడా ఏం చేస్తామంటే నడిపించబడతాం. లేదు అంటే ఇప్పుడు ఫస్ట్లోనే చెప్పే నేను ఆ మాట, నిజమైనటువంటి భక్తుడు ఏం చేస్తాడంటే దేవునిని ఎప్పుడూ విడిచిపెట్ట. నిజంగా దేవునిని సేవించే ప్రజలు ఆయనను ఘనపరచడానికి అహర్నిశలు ప్రయత్నము చేసి వాళ్ళు ఏం చేస్తారంటే దేవునినే, చెప్పరే. ఇప్పుడు నేను సపోజ్ ఒక మాట చెప్తున్నా. ఆదివారం ఉదయం బయలుదేరాను, యాడకో వెళ్తున్నాను, బట్టలు మాత్రం తెల్లగా వేసుకున్నాను. కొంతమందికి అడిగే అలవాటు ఉంటుంది, అయ్యా మీరు తెల్ల బట్టలు వేసారు, రాజకీయవేత్త కాదు, మరే వేత్త? ఏ వేత్త? పాస్టర్ వేత్త అండి అన్నాను. అదేంటి పాస్టర్ గారి అయ్యుండి ఆదివారం ప్రార్థన ఉంటుందిగా అంటాడు అనుకో. లేదయ్యా ఇవాళ ఎగనామం పెట్టేశాను అంటాను. ప్రయాణం చేస్తున్నానుగా, ఇవాళ ప్రార్థన ఎగ్గొట్టి, ఒరే పాస్టరా సిగ్గులేదట్రా నీకు ఏమంటాడు? సిగ్గులేని పాస్టరా? కొంతమందికి నిజంగా సిగ్గే లేదు. నేను అంటున్నాను, ఆదివారం దేవుని సేవించవలసిన నీవు దేవుని విడచి ఇదిగో ఏమండి ఇతరితర కార్యక్రమాలలో పాలు పంపులు పొందుతున్నావంటే నిజమైన దేవుని సేవకుడవు కాదు. అందుకని అక్కడ అన్నాడు, ఏమన్నాడు ఇంకా? ఏమండి చూడండి, ఒకడు నన్ను సేవించినెడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడుంటానో అతడు కూడా అక్కడే. దేవుడు ఎక్కడున్నాడు? కీర్తన పుస్తకంలో 11వ కీర్తన 11:26 అనుకోండి. 11:26 26:11 చూడండి. 26:11 దయచేసి అమ్మా. 26:8 నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నానంటే దేవుని నివాసములో, దేవుని నివాసమేది? దేవుని మందిరం. దేవుని తేజో మహిమ నిలిచేది దేవుని మందిరం. ఆ మందిరమునట భక్తుడు అంటాడు, నేను
ప్రేమించుచున్నాను. హల్లెలూయా. అందుకనే ఇదిగో ఒకడు నన్ను సేవిస్తే నా మందిరములో, చూడండి అక్కడేమన్నాడు, ఒకడు నన్ను, అప్పుడు నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా సేవకుడు ఉంటాడు. అంటే దేవునిని గణపరిచేవారు దేవుని వెంబడించాలి. దేవుని గణపరిచేవాడు దేవుడెక్కడుంటాడో చెప్పరే. వాళ్ళు కూడా చెప్పరేమండి అమ్మా, వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. దేవుడెక్కడుండునో అక్కడే దేవుని సేవకులు, సేవకులు అనగా పరిచర్య చేయువారు. మనమందరం దేవుని సేవకులమే. మనం దేవుడు ఎక్కడుంటాడో అక్కడ నిలుచుండాలి. మూడవదిగా ఏమన్నాడు అక్కడ, అప్పుడు ఉండును ఒకడు నన్ను సేవించినడలా నా తండ్రి అతనిని ఘనపరచును. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఎవరు ఘనపరుస్తారట? నీవు దేవుని వెంబడిస్తూ, దేవుని సేవిస్తూ, దేవుని మందిరములో ఆయనతో పాటు ఉండే వ్యక్తివైతే దేవుడు అంటున్నాడు నిన్ను ఆయన ఘనపరుస్తాడని. అంతేకాదు మేకా గ్రంథంలో ఇంకొక మంచి మాట ఉంది. ఆ మాట ఒక్కటి చదవండి. మేకా పుస్తకం 1వ అధ్యాయం 6వ చరణం నుండి చదవండి. పేజీ నంబర్ 784, 85. చదవండి త్వరగా. చూడండి త్వరగా. 785. 1:6 నుండి. కాదు, మలాకి మేక అని చెప్పాను నేను. నాదే పొరపాటు అయితే. పేజీ నెంబర్ చెబుతున్నాగా, పేజీ నెంబర్ తీయాలి. 785. నాదే పొరపాటు. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనతేది? ఏమండి, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడ అంటే ఎక్కడ లేరు. దేవునికి స్తోత్రం. భయపడేవాడు, ఘనపరిచేవారు ఉన్నారంటే కొదువైపోయారు. అమ్మో అనుకునే వాళ్ళు ఉన్నారా? లేరు. భయపడేవారు ఎవరైనా ఉన్నారా? లేరు. ఏమండి, భయపడేవారు లేరు. దేవునికి ఇదిగో ఘనత తెచ్చేవారు లేరు. కానీ దేవునిని ఘనపరచు వారిని మాత్రమే దేవుడు ఘనపరుస్తాడు. ఒక మాటలో చెప్పగలగాలంటే ఏమండి, 2వ సమూయేలు పుస్తకంలో ఒక మాట ఉంది దావీదుని గురించి. దావీదు ఏమండి దేవుని మందస్సు మోసుకొని వస్తున్నప్పుడు దేవుని ఘనపరిచాడంటే ఎలాగో తెలుసా? నాట్యమాడుచు స్తుతించుచు దేవునిని ఘనపరిచాడంట. 2వ సమూయేలు పుస్తకం 6వ అధ్యాయం 'ఏమండి దేవునిని ఘనపరుచుచుంటే ఏమండి తన భార్యలలో సౌలు కుమార్తె చూచి
ఎంత నీచంగా దిగజారిపోయేవేంటి అని అడిగిందంట. ఏమండి, మీరు 6వ అధ్యాయం 4వ వచనం నుండి చూసుకుంటా వెళ్తే ప్రియులారా, అక్కడ మనం చూడగలిగితే ఏమండి, ఎట్లనగా యెహోవా మందసం 13వ వచనము నుండి, యెహోవా మందసమును మోయువారు ఆరేసి అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. 15వ వచనం చదవం, 15 నుండి చదువు. కాదు, 14లో చదువు. యెహోవా క్రొవ్విన దూడ ఒకటి దావీదు నారతో నేయబడిన పోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. హల్లెలూయా. దేవునిని ఘనపరచడానికి ఏమండి, నాట్యమాడుతూ దేవుణ్ణి ఘనపరిచారు. ఇంకా చాలా మంది ఘనపరిచిన వారు ఉన్నారు బైబిల్లో. ఈరోజు మనందరం ఒక చిన్న ఆలోచన చేయగలిగితే, నిజంగా నేను ప్రభుని ఘనపరుస్తున్నాను. చాలా మంది ధనమిచ్చో, లేకపోతే ధాన్యం ఇచ్చో, లేకపోతే కొన్ని పరికరాలు ఇచ్చో దేవునిని ఘనపరచాలి అనుకుంటారు. వాటి వలన దేవుడు ఎప్పుడూ ఘనపరచబడడు. నీ హృదయం సరిగా ఉంటే, ఏమంటే ఆదికాండంలోనే చూస్తాం. ఆదికాండంలో ఇద్దరు, ఏమంటే కయ్యూను ఏబేలు. కయ్యూను ఏమండి పెద్దవాడు, పొలాన్ని సేద్యపరిచేవాడు. ఏబేలు గొర్రెలను మేపువాడు. ఏమండి ఇష్టపూర్వకంగా దేవునికి కయ్యూనట, ఏబేలట గొర్రెలను ఇచ్చాడు. దేవుడు అర్పణను లక్ష్య పెట్టాడు, ఘనపరచబడ్డాడు. అదే విధముగా కయ్యూను కూడా తీసుకొని ఇచ్చాడు. ఇచ్చేటప్పుడే కొనుక్కున్నాడట. ఇచ్చేటప్పుడే కొనుక్కున్నాడు. దేవుడు అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. ఈరోజు ధనాలు, ధాన్యాలు, లేకపోతే రకరకములైన వాటి చేత దేవునిని ఘనపరచలేం. కానీ మనం దేవునిని ఘనపరచాలంటే మన నిండు మనస్సుతో హృదయపూర్వకంగా దేవునిని మహిమ పరచగలిగితే దేవుడు, ప్రియులారా, అందుకనే కీర్తన 51 కీర్తనలు అంటాడు కదా, ఏమండి, కొవ్విన ఎద్దు కంటెను డెక్కలు కలిగిన కోడె కంటెను, ఏమండి, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇంపైన బలియాగం. అలాంటి మంచి హృదయముతో దేవుని స్తుతించగలిగితే దేవుడు మన స్తుతులపై ఆశీనుని గుండి ఆయన ఘనపరిచేవానిగా ఉన్నాడు, ఘనపరచబడేవాడిగా ఉన్నాడు. అట్టి ఘనపరిచే వ్యక్తులుగా మనము ఈ దినాన ప్రియులారా నియమించుకొని, ఒకవేళ మనలో దేవునిని ఘనపరిచే స్థితి లేదేమో ఒకసారి ఆలోచించుకొని, మనం ఇక మీదటైనా దేవునిని ఘనపరిచే వ్యక్తులుగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను.